హాయ్ అందరికీ. చల్లని సాయంత్రం వేళ లైట్ పర్పుల్ కలర్ గోల్డ్ బోర్డర్తో ఉన్న ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకుని లూజ్ హెయిర్లో తన భర్త రామ్కి ఎంతో ఇష్టమైన విరజాజులు తురుముకుని రామ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని, తనకు తెలిసిన శుభవార్తను ఎప్పుడెప్పుడు తనతో పంచుకుందామా అని మెయిన్ డోర్ దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఎదురు చూస్తోంది లహరి. లహరి రామ్ల పెళ్లి జరిగి 4 నెలలు అవుతుంది. ఈ మధ్య కాస్త నలతగా నీరసంగా ఉండడంతో మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న లహరికి తెలిసిన శుభవార్త ఆమె తల్లి కాబోతుందని, ఆ విషయం ముందుగా రామ్కి చెప్పాలని, ఆ విషయం వినగానే తన మొహంలో కనబడే ఆనందాన్ని చూడాలని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తోంది లహరి. ఇంతలో రామ్ రానే వచ్చాడు. తన గుమ్మంలోకి రాగానే రామ్ అంటూ తన దగ్గరకు వెళ్ళి రామ్ని గట్టిగా పట్టుకుంది. ఏయ్, ఏమైందిరా? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఏంటి సంగతి మేడం గారు అన్నాడు రామ్. ఇద్దరూ కలిసి 2 అడుగులు వేసి హాల్లో సోఫాలో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? అది నేను ప్రెగ్నెంట్ రామ్ అంది. ఏంటి, నిజమా? థ్యాంక్ యూ రా బంగారం అంటూ లహరిని దగ్గరకు తీసుకున్నాడు రామ్. అయితే త్వరలోనే మన ఇంట్లోకి ఒక బుజ్జి లహరి రాబోతుందన్నమాట. అదేం కాదు, వచ్చేది బుల్లి రామే. సరే సరే, ఎవరో ఒకరు, ఇద్దరు అయితే మరీ మంచిది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అబ్బా, చాలా ఆశలే ఉన్నాయి అబ్బాయి గారికి. ఇంతకీ విషయం అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా? ఇంకా లేదు రామ్, ముందు నీతోనే చెప్పాలని మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాను అంది. అప్పటి నుంచి భార్యను మరింత ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రామ్. అలా 2 నెలలు గడిచేసరికి ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో రామ్ తుదిశ్వాస విడిచాడు. ఆ వార్త తెలిసిన దగ్గర నుంచి లహరి దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. పెళ్ళై 6 నెలలు కూడా పూర్తి కాలేదు. తనను ఎంతో ప్రేమగా గుండెల్లో పెట్టి చూసుకునే భర్త తనకి దూరం కావడం తట్టుకోలేకపోయింది లహరి. పొట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరింది. పుట్టింటికి వచ్చిన తిండి నిద్ర మానేసి భర్త జ్ఞాపకాలతో అలా కుమిలిపోతూనే ఉంది. తల్లిదండ్రులు, బంధువులు నీ కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న నీ భర్త ప్రతిరూపం కోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలమ్మా అని చెప్పగా అప్పుడు బలవంతంగా బిడ్డ కోసం ఏదో కాస్త తిని తిరిగేది. అలా మొత్తానికి నెలలు నిండిన తర్వాత తను కోరుకున్నట్టుగానే తనకు బుల్లి రామే పుట్టాడు. అచ్చంగా రామ్ పోలికలతో పుట్టిన బిడ్డను చూసుకొని సంతోషించాలో, ఆ బిడ్డను చూసుకొని మురిసిపోవడానికి రామ్ లేనందుకు బాధపడాలో అర్థం కాలేదు లహరికి. అలా బిడ్డను చూసుకుంటూ కాలం గడిపేస్తోంది లహరి. కానీ కూతురి జీవితం చిన్న వయసులోనే ఇలా అయినందుకు లహరి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పైకి కూతురు కోసం బాగున్నట్టు కనిపిస్తున్నా కూతురి జీవితం చివరికి ఏమవుతుందో అన్న బెంగ వాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఒకరోజు లహరి వాళ్ళ ఇంటికి వచ్చిన దూరపు బంధువు లహరి వాళ్ళ అమ్మా నాన్నలతో ఆమె 2వ పెళ్లి విషయం గురించి మాట్లాడాడు. తనకు ఒక మంచి సంబంధం ఉందని, ఆ అబ్బాయి పేరు సంజయ్ అని, మంచివాడు, మంచి ఉద్యోగం, చక్కని కుటుంబం. కాకపోతే అతనికి కూడా పెళ్ళై 2 సంవత్సరాల పాప ఉంది. భార్య అనారోగ్యంతో మరణించిందని, తన పాపని చూసుకోవడానికి తల్లి కోసమే మళ్ళీ 2వ పెళ్లికి ఒప్పుకున్న అతను తనలాంటి పరిస్థితుల్లో ఉన్న 2వ పెళ్లి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడట. అన్న మాట వినగానే నాకు అమ్మాయే గుర్తొచ్చింది. అందుకే విషయం చెప్దామని వచ్చాను. నేను గొప్పలు చెప్పడం కాదు, కానీ ఈ పెళ్లి కానీ జరిగితే ఇక అమ్మాయి విషయంలో ఏ బెంగా లేకుండా మీరు హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయికి ఇంత మంచి సంబంధం అనుకున్నప్పుడు దొరకదు అంటూ సంబంధం గురించి గొప్పగా చెప్పాడు వచ్చిన బంధువు. దాంతో లహరి తల్లిదండ్రులు కూడా సంజయ్ గురించి, అతని కుటుంబం గురించి ఆరా తీయగా అంతా మంచిగానే తెలిసింది. దాంతో ఎలాగైనా లహరిని ఒప్పించి ఆమె జీవితానికి ఓ దారి చేయాలి అని నిర్ణయించుకున్నారు ఆమె తల్లిదండ్రులు. మొదట్లో లహరి మళ్ళీ పెళ్లికి ఒప్పుకోలేదు, కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం పట్టు వదలలేదు. మేము ఉన్నంత వరకు సరేనమ్మా, రేపొద్దున మాకేవైనా అయితే నీకు నీ బిడ్డకు దిక్కెవరమ్మా? ఆడపడుచు భర్త పోయి పుట్టింట్లో ఉందని పెళ్లి కావలసిన మీ అన్నయ్యకు మంచి సంబంధాలు రావడం లేదమ్మా. అయినా ఎవరో చెప్పారని కాదు, మేము అబ్బాయి గురించి చాలా ఆరా తీసి పూర్తిగా తెలుసుకున్నామమ్మా. అబ్బాయి చాలా మంచివాడు. ఆ దేవుడు ఈ పెళ్లి ద్వారా నీ జీవితానికి మరొక అవకాశం ఇస్తున్నాడు అనుకుంటున్నాం. బాబుకి తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి కదమ్మా. అక్కర్లేని పంతంతో ఎవరేమనుకుంటారో అన్న అనుమానంతో చేతులారా నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోకమ్మా.
నా మాట కాదనకమ్మా అన్న తండ్రి మాటలకు ఇక వేరే దారి లేక అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకుంది లహరి. ఇరు కుటుంబాలలో ముఖ్యమైన వ్యక్తుల సమక్షంలో సింపుల్గా గుడిలో లహరి సంజయ్ల పెళ్లి జరిగింది. మావయ్య, ఇంకో 2 గంటల్లో మేము ఊరికి బయలుదేరుతాం అన్నాడు సంజయ్. అప్పుడేనా బాబు, ఇంకో 3 రోజులైనా ఉండి వెళ్ళొచ్చుగా అన్న మామగారి మాటకు, లేదు మావయ్య, వీలు చూసుకుని మళ్ళీ వస్తానులేండి, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, పెళ్లి కోసమని ఈ 2 రోజులు మాత్రమే సెలవు పెట్టాను, అయితే బాబుని ఇక్కడే వదిలేసి వెళ్ళండి బాబు, ఈ 6 నెలలుగా మాకు బాగా దగ్గరయ్యాడు, మేం చూసుకుంటాం అన్న మామగారి మాటలకు, లేదు మావయ్య, బాబుని మాతో పాటు తీసుకెళ్తాం, 6 నెలల పసిబిడ్డ ఉండాల్సింది తల్లి దగ్గర కానీ ఇక్కడ కాదు, ఈ రోజు నుంచి బాబుకి తండ్రిని నేనే, నా భార్యని పిల్లలని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, వారి గురించి మీరేమీ దిగులు పడకండి మావయ్య అన్న సంజయ్ మాటలకు మామగారు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. పక్కనే ఉన్న లహరి తల్లి కళ్ళు ఆనంద భాష్పాలతో చెమ్మగిల్లాయి. లహరి కూడా అప్పటి వరకు తన బాబు తనతో పాటు ఉంటాడా ఉండడా అన్న అనుమానానికి తెరదించి కాస్త ఊపిరి పీల్చుకుంది. మొత్తానికి లహరి సంజయ్లు తమ పిల్లలతో కలిసి తమ ఇంట్లో అడుగుపెట్టారు. సంజయ్ లహరికి ఇల్లు మొత్తం చూపించి వంటింట్లో ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో చెప్పాడు. ఆ రోజు రాత్రి సంజయ్ గదిలో వర్క్ చేసుకుంటూ ఉండగా గదిలోకి వచ్చింది లహరి. పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగాడు సంజయ్. పక్క గదిలో పడుకోబెట్టాను అని సమాధానం ఇచ్చింది లహరి. ఈ వయసులో వాళ్ళు పడుకోవాల్సింది పక్క గదిలో కాదు, మనతో మన పక్కన అని అనగానే ఆనందంగా వెళ్ళి పిల్లలిద్దరినీ తీసుకొచ్చి మంచంపై పడుకోబెట్టింది. మంచంపై బాబు పక్కనే కూర్చుని బాబు తలపై చేయి వేసి నిమురుతుంది లహరి. మంచానికి మరోవైపు పాప పక్కన కూర్చుని పాప వైపు చూస్తూ, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నిన్న పెళ్లిలోనే నాకు అర్థమైంది లహరి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమకి, నాకు నా భార్య మీద ఉన్న ప్రేమకి సాక్ష్యాలు ఈ పిల్లలు. ఒక్కసారిగా మన పాత జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం కాస్త కష్టమైన పని అని నాకు కూడా తెలుసు. మన పెళ్ళి కేవలం మన కోసమే కాదు, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరిగింది. మనం ఇద్దరం పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడే మన దాంపత్య జీవితం మొదలవుతుంది. అంతవరకు ఇద్దరం మంచి స్నేహితులుగా ఉందాం. ఎందుకో నన్ను చూసి నువ్వు భయపడుతున్నావు అని ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది అన్నాడు సంజయ్ లహరి వైపు చూస్తూ. తను చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఆలస్యం అవుతుంది, ఇక నిద్రపో అని పాపను కొంచెం జరిపి పాప పక్కనే పడుకొని కొంతసేపటికి నిద్రలోకి జారుకున్నాడు సంజయ్. నిద్రపోతున్న పాప తలపై చేయి వేసి నిమురుతూ, భగవంతుడా, ఈ పాపను నా కన్న బిడ్డలా చూసుకునే మనసును నాకు ప్రసాదించు స్వామి అని మనసులోనే అనుకుంది లహరి. అలా రోజులు గడుస్తున్నాయి. బాబు సంజయ్కి దగ్గరయ్యాడు. పాప మొదట్లో లహరికి కొంచెం దూరంగా ఉన్నా లహరి తనపై చూపిస్తున్న ప్రేమతో నెమ్మదిగా అమ్మ అమ్మ అంటూ లహరికి బాగా దగ్గరైంది. పిల్లలిద్దరూ కూడా ఒకరికి ఒకరు బాగా చేరువయ్యారు. సంజయ్ లహరి ఇద్దరు కూడా పిల్లలిద్దరినీ ఎలాంటి తారతమ్యం లేకుండా సమానంగా చూసుకుంటున్నారు. ఇంతలో దీపావళి పండగ వచ్చింది. పిల్లలిద్దరికీ తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి వారిని చూసి మురిసిపోయింది లహరి. నువ్వు కూడా కొత్త చీర కట్టుకోవచ్చుగా అన్నాడు సంజయ్. కానీ లహరి మాత్రం మామూలుగానే ఉంది. లహరి మనసులో ఉన్న అభద్రతాభావాన్ని ఎలా పోగొట్టాలో, ఆమెను ఎలా మార్చుకోవాలో అర్థం కాలేదు సంజయ్కి. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందని సరిపెట్టుకున్నాడు. ఒకరోజు సంజయ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాబు కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. పాప బాబుని ఎంత ఆడించాలని చూసినా బాబు ఏడుపు ఆపడం లేదు. పిల్లలిద్దరినీ అలా చూసిన సంజయ్ గబగబా బాబుని ఎత్తుకుని ఊరుకోబెట్టి లహరి లహరి అని పిలుస్తూ ఇల్లంతా వెతికాడు. లహరి బెడ్రూమ్లో ముడుచుకుని వణికిపోతూ ఒంటి మీద స్పృహ లేకుండా పడుకునుంది. ఆమె దగ్గరికి వెళ్ళి తలపై చేయి వేసి చూశాడు. ఒళ్ళంతా నిప్పులాగా కాలిపోతుంది. వెంటనే ఆర్ఎంపీ డాక్టర్కి ఫోన్ చేసి రప్పించాడు. అతని ట్రీట్మెంట్ చేసిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి వాళ్ళకి ఫుడ్ పెట్టి పడుకోబెట్టి ఆ రాత్రంతా లహరి పక్కనే ఉండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. తెల్లవారేసరికి లహరి కొంచెం కోలుకుంది. సంజయ్ 2 రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి లహరిని పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. 2 రోజుల్లో లహరి పూర్తిగా కోలుకోవడంతో ఎప్పటిలాగానే ఆఫీస్కి వెళ్ళాడు సంజయ్. ఆ రోజు సాయంత్రం సంజయ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదని తను అర్జెంటుగా
తొందరగా ఊరికి వెళ్ళాలని, ఊరికి వెళ్ళే బస్సు మిస్ అవుతుందనే కంగారులో త్వరగా లగేజ్ సర్దుకుని ఖర్చుల కోసం కొంత డబ్బు లహరి చేతికి ఇచ్చి జాగ్రత్తలన్నీ చెప్పి 3 రోజుల్లో వచ్చేస్తానని ఊరికి బయలుదేరాడు సంజయ్. చెప్పినట్టుగానే ఊర్లో వాళ్ళ నాన్న ఆరోగ్యం కాస్త కుదుట పడగానే 3 రోజుల్లో ఇంటికి తిరిగొచ్చాడు సంజయ్. వచ్చేసరికి పాప ఒళ్ళు తెలియని జ్వరంతో పడుకొని ఉంది. అది చూసిన సంజయ్ మౌనంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి బాబుని ఎత్తుకుని పాప పక్కన కూర్చుని ఏమైంది అని అడిగాడు. లహరి భయపడుతూ, మీరు వెళ్ళిన తర్వాత పిల్లలిద్దరూ మీ మీద బెంగ పెట్టుకున్నారు. పాప బయట పిల్లలతో ఆడుకుంటూ కింద పడి దెబ్బ తగిలించుకుంది. ఆ తర్వాత రోజుకి భయంతో జ్వరం వచ్చింది. డాక్టర్ని పిలిచి చూపించాను. టైంకి మందులు వేస్తున్నాను. మీకు చెబితే మీరెక్కడ కంగారు పడతారో అని చెప్పలేదు అంది వణుకుతున్న కంఠంతో. లహరి భయాన్ని, కంగారును అర్థం చేసుకున్న సంజయ్ పైకి లేచి ఆమె చేయి పట్టుకుని, పిచ్చిదానా, ఎందుకు భయపడుతున్నావు? పిల్లలన్నాక ఆటలాడడం, దెబ్బలు తగిలించుకోవడం, భయంతో జ్వరం తెచ్చుకోవడం ఇవన్నీ సహజమే కదా. ఇందులో నీ తప్పే ఉంది చెప్పు? పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళని నీకు వదిలి వెళ్ళాను. మందులు వేశావుగా, రేపటికల్లా పాప లేచి కూర్చుంటుంది. అయినా ముందసలు నువ్వెలా ఉన్నావో చూసుకున్నావా? తిండి నిద్ర లేకుండా మొహం అంతా పీక్కుపోయి కళ్ళు లోపలికి పోయి నీరసంగా ఉన్నావు. పద అని దగ్గరుండి కొసరి తినిపించాడు సంజయ్. సంజయ్ తన మీద చూపిస్తున్న ప్రేమకు, తనను అర్థం చేసుకున్న దానికి ఆమె ప్రమేయం లేకుండానే ఆమె కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి కొత్త చీర కట్టుకుని సంజయ్కి కాఫీ ఇస్తూ, పాపకి జ్వరం తగ్గితే గుడికి వస్తానే అనుకున్నాను, వెళ్దామా అంది. సరే అన్నట్టు తల ఊపుతూ, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అన్నాడు సంజయ్. సిగ్గుపడుతూ పిల్లల దగ్గరకు వెళ్ళింది లహరి. గుడిలో దర్శనమైన తర్వాత పిల్లలతో కలిసి మెట్ల మీద కూర్చున్నారు ఇద్దరు. లహరి సంజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుని, నా భర్తను నాకు దూరం చేసి ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ దేవుని సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని నా జీవితంలోకి పంపి ఆ దేవుడు నా జీవితంలో మళ్ళీ వెలుగులు నింపాడు అంటూ సంజయ్ పట్ల తన ఇష్టాన్ని, అంగీకారాన్ని తెలిపింది లహరి. ఆ రోజు సాయంత్రం సంజయ్కు ఫోన్ చేసి, మీరొచ్చేప్పుడు మల్లెపూలు తీసుకురండి అంది. సంజయ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి తనకు ఇష్టమైన బ్లూ కలర్ శారీలో అందాల దేవతలా కనిపించింది లహరి. తను తీసుకొచ్చిన పువ్వులను లహరి చేతికి ఇవ్వబోతే, మీరే పెట్టండి అన్నట్టు వెనక్కి తిరిగింది. తన చేతులతోనే పువ్వులు లహరి తలలో పెట్టి మురిసిపోయాడు సంజయ్. ఆ రాత్రి వారి పిల్లల కోసం ఏర్పడిన వారి బంధం మధురమైన దాంపత్య బంధంగా మారింది. ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయి కరిగిపోయారు. ఆ తర్వాత పిల్లలిద్దరి ఆటపాటలతో, వారి కేరింతలతో, వీరి సఖ్యతతో చాలా సంతోషంగా సాగిపోతుంది వారి సంసార జీవితం. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.